తీసే సినిమాలన్నీ వరుసగయ్యే ఫ్లాపులే ఛాన్స్ లేక మెహరు మెహరై షహరు చూడని. మరి తర్వాత ఏమైంది? ఆ తర్వాత మన ఇండస్ట్రీలోకి సంపత్నంది వచ్చాడు. బాలా బాలా ప్రొడ్యూసర్ టైప్ బాలా దుల్లా ఇది దుల్లా ఇది భారీ పంచ దుల్లా గోల గోల సినిమా గోలా ఎన్ని రోజుల నిజాలు చూపాలా. సంపత్ నంది గోపిచంద్ పెట్టి భారీగా తీసిన గౌతమ్ నంద సినిమా పిక్చర్ రివ్యూ స్టార్ట్స్. ఈ సినిమాలో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది గోపిచంద్ గురించి. గోపిచంద్ ఈ సినిమాలో రిచ్ కిడ్ గా అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పటి వరకు సినిమాలో రిచ్ కిడ్ అంటే ఏదో చలాకీగా ఉంటూ కేర్ ఫ్రీగా ఉంటూ విచ్చలవిడిగా లైఫ్ మీద ఎలాంటి సీరియస్నెస్ లేకుండా ఆరోగ్యంట్ గా పొగరుగా బతుకుతున్నట్టు చూపించారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అలాంటి రిచ్ ఫ్యామిలీస్ వచ్చే కిడ్స్ లో చాలా వరకు ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఎలాంటి ఫీలింగ్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు అనేది ఈ సినిమాలో గోపిచంద్ ద్వారా చూపించారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. ఎలాంటి ఫీలింగ్స్ లేని రిచ్ కిడ్ ఒక వేరియేషన్ అయితే, డబ్బు మీద పిచ్చి పిచ్చిగా ఉండి మనసులో ఉన్న అన్ని ఫీలింగ్స్ ఉండి వాటిని విచ్చలవిడిగా ఎక్స్ప్రెస్ చేసే వేరియేషన్ ఇంకోటి ఉంది. ఈ రెండు వేరియేషన్స్ లో ఎంత ఆంతర్యం ఏంట అనేది ఈ సినిమాలో ఉన్న ఫస్ట్ ట్విస్ట్. ఈ రెండు వేరియేషన్స్ ఉంటూనే డబ్బు మీద పిచ్చున్నవాడు ఎంత నీచానికైనా దిగజారుతాడు అనే ఇంకో యాంగిల్ కూడా గోపిచంద్ యాక్ట్ చేశాడు, విచ్ ఇస్ మైండ్ బ్లోయింగ్. ట్రైలర్ లో చూపించినట్టుగానే హన్సిక ఇంకా క్యాథరిన్ తెరీసా ఇలా పాటల కోసం వచ్చి అలా వెళ్ళిపోతారు. హన్సిక చేసిన క్యారెక్టర్ కి స్కోప్ కొంచెం ఎక్కువగానే ఉన్న సంపత్ నంది డైరెక్షన్ కాబట్టి హీరో రియలైజ్ అవ్వడానికో లేకపోతే స్టోరీలో ట్విస్ట్ రావడానికో లేకపోతే కరెక్ట్ టైం లో పాట రావడానికి మాత్రమే ఈ సినిమాలో ఉన్న హీరోయిన్స్ అలా స్క్రీన్ మీదకి వస్తారన్నమాట. ఈ సినిమాలో మనుషుల కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ గా మనకు కనిపించేది గోపిచంద్ నడిపే కార్లు, తను వేసుకున్న బట్టలు, తను వేసుకున్న వాచ్, తన పక్కన ఉన్న కుక్క, తను వాడుతున్న షూస్. ఎందుకంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి బాగా బాగా ఖర్చు పెట్టించాడు కాబట్టి ఈ సినిమాలో వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కదా. కానీ స్టాండర్డ్ టెంప్లెట్ లో ముఖేష్ రుచి, అజయ్, తనికెలవర్ని వాళ్ళకున్న పరిధిలో బాగానే పర్ఫామ్ చేశారు. ఇంకో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తే మళ్ళీ ట్విస్ట్ రివీల్ అయిపోతుంది కాబట్టి వాళ్ళని డైరెక్ట్ గా థియేటర్ లోనే చూసేయండి. వాళ్ళు పండించిన ఎమోషన్స్ మాత్రం అద్భుత. అకార్డింగ్ టు సంపత్ నందిస్ ఫిలాసఫీ మనుషులు రెండు రకాలు. డబ్బు బాగా ఉండి డబ్బు మీద ఎలాంటి ఆశ లేకుండా జీవితంలో ఎలాంటి కష్టాలు చూడకపోతే వాడు అసలు మనిషే కాదు. వాడు పొరపాటున ఏదైనా సందర్భంలో కష్టాలు చూస్తే వాడు మారిపోయి శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లాగా ఒక ఉన్నత స్థాయికి రీచ్ అయిపోతాడు. టైప్ 2 పేదరికంలో పుట్టి డబ్బు మీద బాగా ఆశ ఉండి జీవితంలో అన్ని కష్టాలు చూసిన వాడికి చచ్చిపోవాలి అనే ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. వాడికి కనుక పొరపాటున బాగా డబ్బులు వచ్చాయనుకోండి ఎంత నీచానికైనా దిగజారుతాడు, అంతే తప్ప ఆ కష్టాల్లోనే సుఖాన్ని వెతుకునే మనుషులు మాత్రం అస్సలు కనిపించరు. దిస్ ఈజ్ అకార్డింగ్ టు సంపత్ నంది. ఈ రెండు క్యారెక్టర్స్ మీదనే బాగా ఫోకస్ చేస్తూ సంపత్ నంది విచ్చలవిడిగా ప్రొడ్యూసర్ జేబుల్ని ఖాళీ చేస్తూ తీసిన సినిమా గౌతమ్ నంద. ఇందాకన్నట్టు మన ఇండస్ట్రీలో మెహర్ రమేష్ లేని లోటు ఈ సినిమాతో సంపత్ నంది బాగా తీర్చేశారమ్మా. అన్నిటికన్నా కామెడీ విషయం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ ని బాగా జస్టిఫై చేస్తూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. కాకపోతే సినిమా డైరెక్టర్ అయితే తేడా కొట్టడంతో సినిమా మాత్రం గజిబిజిగా అయిపోయింది. సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పిచ్చెక్కిచ్చాడు. ఇంకా పాటల విషయంలో అతను చూపించిన ఇమ్యూజికేషన్ అయితే సూపర్. ఇమాజినేషన్ తెలుసు, మ్యూజిక్ తెలుసు. ఈ ఇమ్యూజికేషన్ ఏంటి అనుకుంటున్నారా? ఆయన అడగండి. తమన్ చెప్పండి సంపత్, నేను ఒక రచ్చ కమర్షియల్ మూవీ తీస్తున్నాను, టక్క నాకు 5 పాటలు కావాలమ్మా. ఓకే, థీమ్ ఏంటి? వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. ధనం మూలం ఇదన్ జగత్ అండ్ ఒక రిచ్ కిడ్ సినిమా. గోపిచంద్ హీరో, సినిమా పేరు గౌతమ్ నంద. చాలు, తీసేది ఎలాగో రొటీన్ కమర్షియల్ సినిమా, మళ్ళీ నేనేమో రొటీన్ గా మ్యూజిక్ ఇస్తున్నా అంటారు. ఎలా అయితే కుదరదు కానీ స్టోరీ అంటే చెప్పండి అవసరం లేదా? అందులో ఆలోచించడానికి ఉంది. మీకు కావాల్సిన 5 పాటలే. 5 పాటలు అనుకున్నా. రిచ్ కిడ్ అన్నారు కదా, సో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా కావాలి. ధనం మూలం ఇదన్ జగత్ అన్నారు కదా, దానికి థీమ్ సాంగ్ కావాలి. హీరో హీరోయిన్ కు మెలోడియస్ సాంగ్ కావాలి. ఖచ్చితంగా మీరు ఒక ఐటమ్ సాంగ్ పెడతారు, సో ఐటమ్ సాంగ్ మాస్ బీట్ కావాలి. రిచ్ అంటున్నారు కాబట్టి ఎలాగో పేదవాడి కష్టాలు చూపించాలని ఒక మంచి ఫోక్ బీట్ కావాలంటారు, అంతేగా? సరే, కాస్త తొందరగా చేసిచ్చే. ఆ రోజులు పోయాయండి, టైం తీసుకొని కరెక్ట్ ట్యూన్స్ వేస్తాను. ఐ విల్ కాల్ యూ. పిలుస్తావు? ఓకే బాబు. సంపత్ నంది పాటలు రెడీ. వినిపించు. కొత్తగా మీరు ఎలాగో తీయాలని ప్రయత్నం చేయట్లేదు కాబట్టి నేనే ఒక 5 సందర్భాలను ఊహించుకుని వాటి కోసం ఈ పాటల్ని ట్యూన్ చేశాను. అలా మ్యూజిక్ ని ఇమాజినేషన్ తో కలిపేశాను కాబట్టి దీన్ని మ్యూజికేషన్ అంటున్నాను.
కృష్ణుడు ఇంకా బలరాముడు గురుకులం నుంచి రిటర్న్ వచ్చేసిన తర్వాత బలరాముడికి తన డెస్టినీ ఏంటో తెలిసిపోయి బాగా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు పక్కన కూర్చొని, ఎందుకు భయ్యా నీకు ఇన్ని ఆలోచనలు, ఉన్న కొన్ని రోజులైనా కాస్త ఎంజాయ్ చేద్దాము, తర్వాత ఎలాగో రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి కదా అని చెప్పేసి లైఫ్ ని హ్యాపీగా గడిపేయమంటూ వాళ్ళ అన్నయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి పాట పాడతాడు. ఆ పాటే జిందగీ నా మిలేగి దుబారా. కృష్ణుడు బలరాముడు అంటే నేను దుబాయ్, హెలికాప్టరు, బీచ్. ఓకే ఓకే, వాట్ నెక్స్ట్? హీరో పేరు గౌతమ్ నంద అన్నారు కదా. సో గౌతమ్ బుద్ధుడు రాజుగా ఉన్నప్పుడు ఒక రోజు రాజ్యంలో తిరుగుతూ ఉంటే ఓ పేదవాడాన్ని పిలిచి, భయ్యా ఎంతసేపు రాజ్యంలో ఉంటావు, ఒకసారి వీధుల్లోకి వచ్చి మా బతుకులు కూడా ఎలా ఉన్నాయో చూడని చెప్పేసి ఆయనకి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓ మంచి ఫోక్ బీట్ లో సాంగ్ అనుకుంటాడు. దానికి నేను పెట్టిన పేరే బ్లాక్ అండ్ వైట్. ఇంతకన్నా దారుణమే ఉంటదన్నమాటే ధైర్యం మా బ్లాక్ అండ్ వైట్ బస్తీ చూడన్నా ఎడసిన పెంటే తాడే ఉందన్నా మా బ్లాక్ అండ్ వైట్ బస్తీ చూడన్నా ఎడసిన పెంటే తాడే ఉందన్నా. కాకపోతే లిరిక్స్ కొంచెం బాగా రాయించండి. ఎంతసేపు పేదవాళ్ళు కష్టపడుతున్నట్టే కాదు, వాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా కొంచెం హ్యాపీగా ఉన్నట్టు రాయించండి. అఫ్ కోర్స్ అది మీ చాయిస్ అనుకోండి. అదే చీ చీ చీ, పేదవాళ్ళంటేనే వాళ్ళకి చిరాకు తప్ప లైఫ్ లో ఇంకేం ఉండదు. లిరిక్స్ కూడా అలానే రాయిస్తాను, డోంట్ వరీ. ఈ మధ్య పెళ్లిలలో బరాత్ అని, సంగీత్ అని బాగా ఎక్కువ హడావిడి జరిగిపోతుంది కదా. సో వాళ్ళకి పాటలు దొరకట్లేదు. సో ఒక అమ్మాయి సంగీత్ లో కూర్చొని మంచి క్లాసికల్ సాంగ్ పాడుతుంటే అబ్బాయి వచ్చేసి ఇంకెన్ని రోజులు క్లాసికల్ సాంగ్ మంచి మాస్ బీట్ అవుతుందని చెప్పేసి సంగీత్ లో మంచి పాట వేసుకుంటారనమాట. బస్తీ దోర్సాని బాస్మతి బిర్యానీ అని మంచి స్టేజ్ మీద ఒక గ్రూప్ సాంగ్. ఓకే నెక్స్ట్. ధనం మూలం ఇదం జగత్ అంటే ప్రపంచాన్ని తిప్పేది మొత్తం డబ్బే. ఇలాంటి ఒక ఫిలాసఫీతో ఉన్న ఒకే ఒక్క దేవుడు మన కుబేరుడు. మన హీరో ప్రభు ఉన్నాడు కదా, అతన్ని కుబేరులాగా ఊహించుకొని ఇమాజిన్ చేసుకుంటూ తీసిన థీమ్ సాంగ్ ఇదే, ధనం మూలం ఇదం జగత్. రాముడు స్వయంవరంలో సీతని గెలుచుకున్న తర్వాత అయోధ్యకి కబురు వెళ్తుంది, రాముడు పెళ్లి జరగబోతుంది, మీరు తొందరగా రండి. అయోధ్య నుంచి దశరథుడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ జనకుడి రాజ్యం వైపు ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీ వాళ్ళు వచ్చేంత వరకు మీరు విడిదింట్లోనే ఉండండి అని చెప్పేసి రాముడిని లక్ష్మణుడిని విడిదింట్లో పెడతారు జనకుడు. వన్ ఫైన్ ఈవినింగ్ రాముడు సీతమ్మని తలుచుకుంటూ ఒక మంచి పాట పాడుతూ ఉంటాడు. రాముడు పాడిన పాటని వింటూ అదే ఎమోషన్ తో సీతమ్మ కూడా రిప్లై ఇస్తూ ఉంటారు. సాంగ్ పేరు బోలేరామ్ బోలేరామ్. ఈ భూమి కన్ను తెరిచి ఇన్నేళ్లకి నీలాంటి నిన్ను చూసి వాల్టికి హోలీ వర్ణాల కుంభమేళ నీలేత సోయగం తలెత్తి నన్ను కొట్టి కన్ను గిల్లుతోంది, మహత్తుకున్న అత్తరేద చల్లుతోంది, గమ్మత్తుకున్న మత్తులోకి మాయలోకి ఊయలో పొలాయలోకి లాలిపాడి లాగుతోంది. చిన్న రిక్వెస్ట్ అన్న, నువ్వు సినిమా చూసినా చూడకపోయినా ఈ బోలేరం బోలేరం పాటను మాత్రం సినిమాలో చూడగే. ఎందుకంటే నేను ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్న రెన్యూమరేషన్ ని బాగా జస్టిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ బోలేరం బోలేరం పాట మాత్రం చూడకే.
ఈ సినిమాలో ఉన్న మెయిన్ పాజిటివ్ పాయింట్ గోపిచంద్ ఈ సినిమాలో ఉన్నారనే ఆయన్ని అలాంటి ఒక రిచ్ లుక్ లో చూద్దామని చాలా మంది ఈ సినిమా థియేటర్ కి వచ్చారు. సో గోపిచంద్ ఇచ్చిన 3 వేరియేషన్స్ ఈ సినిమాకి చాలా మంచి హైలైట్. తమన్ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్, ఆ 5 పాటలు ఈ సినిమాకి ఇంకో మంచి పాజిటివ్ పాయింట్. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ ని కరెక్ట్ గా జస్టిఫై చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఈ సినిమాకి ఒక మంచి పాజిటివ్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న 2 ట్విస్టులు ఆ రొటీన్ సినిమా టెంప్లెట్ లా కాకుండా కొంచెం ఫ్రెష్ గా ఉంటాయి. సంపత్ నంది డైరెక్షన్ ఈ సినిమాకు ఉన్న బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. డైరెక్టర్ కరెక్ట్ గా లేకపోతే సినిమా చూడడానికి ఎంత ఉంటుందో ఈ సినిమా ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఎంచుకున్న క్యారెక్టర్స్ కరెక్ట్ గానే ఉన్నా స్టోరీ స్ట్రాంగ్ గా లేకపోవడం ఈ సినిమాకి ఇంకో నెగిటివ్ పాయింట్. సినిమాకి మెయిన్ ఫౌండేషన్ గా ఉన్న డైరెక్టర్ ఇంకా స్టోరీయే ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్ అయినప్పుడు ఇంకా ఏం మాట్లాడుకున్నా ప్రయోజనం ఏంటి? సో గోపిచంద్ యాటిట్యూడ్ బాగానే ఉన్నా స్టోరీ వీక్ గా ఉండి డైరెక్షన్ ఇంకా వీక్ ఉండడం వల్ల ఏదో అలా నెట్టుకొస్తున్న గౌతమ్ నంద సినిమాకి మేమిచ్చే సినిమా పిచ్చే పర్సెంటేజ్ 40%. అది కూడా గోపిచంద్ అండ్ తమిళ మ్యూజిక్ కోసం మాత్రమే. ప్రేక్షకులకి జాలి కొంచెం ఎక్కువ, బాగా భారీ బడ్జెట్ పెట్టి సినిమాల్ని కొంచెం రిచ్ గా చూపిస్తే పాపం ప్రొడ్యూసర్ అని ఎలాగో సినిమా థియేటర్స్ వెళ్తాం కాబట్టి ఆ జాలిని ఇంకొంచెం చూపిస్తూ టైం ఉన్న వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు ఈ సినిమాని ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. ఓన్లీ ఫర్ గోపిచంద్ అండ్ తమన్స్ మ్యూజిక్ అండ్ ఆల్సో దోస్ 2 మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.